చిత్తూరు జిల్లాలోని పీవీకేఎన్ మైదానంలో అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే యోగా ఆసనాలు వేసి అందరితో కలిసి యోగాభ్యాసం నిర్వహించారు. చిత్తూరు శాసనసభ సభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. చంద్రన్ సార్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆ విధంగా చూస్తే ఈరోజు మన రాష్ట్రాల్లో అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో కూడా జూన్ 7 నుంచి జూన్ 21 తేదీ వరకు మనం యోగాంధ్ర 2026 కార్యక్రమం మొదలుపెట్టాము. సో జూన్ 7th మనం యోగా ర్యాలీ కండక్ట్ చేసాము. తర్వాత వివిధ రకాల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. విలేజ్ లెవెల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ యోగా గురూస్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత యోగా గురూస్ నుంచి మాస్టర్ ట్రైనర్స్ని మన జిల్లాకు 200 మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడం. తర్వాత ఇప్పుడు మాస్టర్ ట్రైనర్స్ నుంచి ఒక్కొక్క సచివాలయంలో మినిమం ఒక 20 మెంబర్స్ ట్రైనర్స్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాము. మన జిల్లాకు సంబంధించి దాదాపు 9,000 యోగా ట్రైనర్స్ ప్రతి ఒక్కరికి కూడా యోగా నేర్పించడం జరుగుతుంది. అది నెక్స్ట్ 2-3 days నుంచి అది మొదలు పెడతాము. సో అదే దానితో పాటు ప్రతి ఒక్క సచివాలయం కూడా వివిధ యోగా కాంపిటీషన్స్, యోగా క్విజ్ అయితే, ప్రాణాయామాస్ అయితే, యోగా పెర్ఫార్మెన్స్, సోలో పెర్ఫార్మెన్స్ అయితే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా గ్రామ స్థాయిలో ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మండల్ లెవెల్, అదేవిధంగా జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. మనకి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మెడికల్ ఆఫీసర్స్ ఒక థీమాటిక్ ప్రోగ్రామ్ తీసుకుని యోగా కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకు 12th కాణిపాకం టెంపుల్, అదేవిధంగా 15 పులిగుండ్లు, 2 థీమాటిక్ అంటే 2 టూరిస్ట్ డెస్టినేషన్ యోగా. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా 10 years కి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాగాను, మా ముఖ్యమంత్రి లాగా అయ్యే కష్టము. 50 kgs తగ్గాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్క కనిపించాలంటే 50 kgs తగ్గాలి. నిజంగా కూడా యోగా చేస్తూ ఉంటే మా బాడీని స్ట్రెచ్ ఒకరోజు చేస్తేనే కొంచెం మాకు రిలాక్స్ అనిపించింది. నిజంగా కూడా ప్రతిరోజు యోగా చేయగలిగితే అది చాలా మంచిది ఆరోగ్యానికి. మేబీ డాక్టర్లతో బాధపడతారేమో నాకు తెలియదు, కానీ హాస్పిటల్కి డాక్టర్ దగ్గర పోకూడదు అంటే నిజంగా కూడా యోగా, వాకింగ్, ఫుడ్ డైట్ ఉంటే చాలా మంచిది అనేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. కాకపోతే మేము ఉండే వృత్తి ప్రెషరైజ్డ్ పనిలో ఉంటాం కాబట్టి నేను కూడా వీలైనంత వరకు యోగా ట్రై చేస్తాను. ఇంక పైన ఆ రోజు చెప్పాను కానీ వీలు కాలేదు. బట్ ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ యోగా వచ్చేటప్పటికి ఇంకొక 10 kgs డెఫినెట్ గా వెయిట్ తగ్గి స్మార్ట్ చిత్తూరు కాదు, ఆరోగ్యమైన చిత్తూరుని కూడా చేసే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి డెఫినెట్ గా నెక్స్ట్ యోగా అంటే 27-28 యోగా కల్లా అద్భుతమైన ఆరోగ్యవంతమైన చిత్తూరుని తయారు చేయడానికి మీ అందరితో పాటు అప్పుడప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమాల్లో కష్టమైన ప్రయత్నం చేశారు. మా కష్టమే కానీ ప్రయత్నం చేసినాం. మా జేసీ గారు అయితే బాగా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఒక కన్ను తెరిచి చూస్తా ఉన్నా, నాకేం తెలియకపోయి ఏం చేయాలని. సో అడిగాను, ఏం సార్ రెగ్యులర్ గా చేస్తారంటే లేదు, చిత్తూరుకి రానంత వరకు బాగా చేసేవాడిని, చిత్తూరుకి వచ్చేందుకు డల్ అయిపోయారంట. ఖచ్చితంగా ఇప్పుడు